వాటన్ వార్తలకి స్వాగతం. కంచరపాలెం గవర్నమెంట్ ఐటీఐలో మాస్ కాపీయింగ్, సెల్ ఫోన్ ద్వారా దర్జాగా కాపీ కొడుతున్న దృశ్యాలు, బయట వ్యక్తి ద్వారా హాల్ టికెట్ లేకుండా ఎగ్జామ్ హాల్లో డ్రాయింగ్ వేస్తూ ఉండగా పట్టుబడిన దృశ్యం, అందరినీ ఒకే చోట కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తున్న దృశ్యాలు, గవర్నమెంట్ ఐటీఐ లెక్చరర్స్ ప్రైవేట్ ఐటీఐలతో కొమ్మక్కై కాసులకు కకృతిపడి ఎగ్జామ్ హాల్స్లో మాస్ కాపీయింగ్ హాల్స్గా మారుస్తున్న వైనం. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా? నువ్వు డ్రాయింగ్ వేస్తున్నావు అక్కడ, మరి ఎందుకు అక్కడ నేను చూస్తున్నా వచ్చి సివిల్ డ్రెస్ నేను ఎవరు రమ్మన్నారా? నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావా? నీ పేరు ఏం పేరు? నీ పేరు చెప్పు. నీ పేరు ఎందుకు ఎగ్జామినేషన్ దగ్గరికి వెళ్ళి రాస్తున్నావు చెప్పు. నేనేమనలే ఏం మామూలుగా అడుగుతున్నా. నీకు హాల్ టికెట్ ఉందా? మరి హాల్ టికెట్ లోపల కాలేజీ లోపలికి ఎందుకు వస్తున్నా? ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయా? ఏ ఎగ్జామ్ అవుతుంది అమ్మా? డ్రాయింగ్లో నువ్వు రావచ్చా? సివిల్ డ్రెస్ నీ హాల్ టికెట్ ఇదమ్మా? నీ హాల్ టికెట్ ఇది. నువ్వు ఎగ్జామ్ నువ్వు బయట నుంచి వచ్చి రాస్తున్నావా? లోపలికి ఎందుకు వచ్చావు నువ్వు? ఏమ్మా లోపలికి వచ్చావు నువ్వు? నన్ను చూసిపోయి లోపలికి వచ్చావు, పారిపోతున్నావా? ఎందుకు వచ్చావు లోపలికి చెప్పు. మామూలుగా చెప్పు. నేనేమనలేదు. రమ్మన్నారు ఎవరన్నా? నీ ఫ్రెండ్ ఎవరికి చెప్పు. నేనేం టెలికాస్ట్ చేయను. నువ్వు మంచిగా చెప్తే నేనేమన్నా ఎవరు మరి లోపల ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎందుకున్నావు? అక్కడికి ఎందుకు వెళ్ళావు? నువ్వు ఏం చదువుతున్నావు నువ్వు? ఏమా ఐటీ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ డ్రాయింగ్ ఎగ్జామ్ అవుతుంది. నువ్వు ఎందుకు లోపలికి ఎందుకు వచ్చావు? ఎవరు రమ్మన్నాను నన్ను? మిమ్మల్ని ఎవరు రమ్మన్నారమ్మా? మరి రమ్మంటే లోపలికి ఎందుకు వచ్చేస్తా? ఎగ్జామినేషన్ సెంటర్కి లోపలికి ఎలాగొచ్చేస్తావు? ఎగ్జామినేషన్ సెంటర్కి ఎలాగొచ్చేస్తావు నువ్వు? ఎగ్జామినేషన్ సెంటర్కి ఎలాగొస్తున్నా? నువ్వు కరెక్ట్గా చెప్పు. నేనేమన్నా టెలికాస్ట్ చేయనా? నువ్వు కరెక్ట్గా చెప్తే నేను ఏమన్నా, లేదంటే మాత్రం నేను ఎక్కడ తీసుకెళ్ళిపో కలెక్టర్ దగ్గర కంప్లైంట్, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. మిమ్మల్ని ఎవరు రమ్మన్నా చెప్పండి. మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అవుతుంది కదమ్మా. ఇప్పుడు మామూలుగా మిమ్మల్ని ఎవరు రమ్మన్నా లోపలికి ఎవరు రమ్మన్నారు చెప్పమ్మా? లోపలికి ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని చెప్పు. ఈ సార్ రమ్మన్నారా? మరి సార్ లేకుండా లోపలికి వెళ్ళి వచ్చేస్తా? సార్ పర్మిషన్ లోపలికి వెళ్తా కదా. మిమ్మల్ని ఎవరు లోపల రమ్మని చెప్పు. నేను ఏమంటలేదు చెప్పు. ఏమన్నాను? ఎగ్జామినేషన్ సెంటర్ లోపల ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్ అయితే నీ ఐటీ కంప్లీట్ అయిపోయింది. ఈ పేరు ఏం పేరు? ఎవరు రమ్మన్నారు లోపలికి? నేను లోపలికి ఎవరు రమ్మన్నారు చెప్పమ్మా. నేనేమనలేదు. లోపలికి మామూలుగా వచ్చేస్తుంటే ఎగ్జామ్ చేస్తే లోపల రానిస్తారా? ఇక్కడ ఎగ్జామ్ జరుగుతుంది తీసుకెళ్ళక. ఎగ్జామ్ జరుగుతుందా లేదా? అది కదమ్మా పద. ఎగ్జామినేషన్ సెంటర్ ఎగ్జామ్ జరుగుతుందా? ఎగ్జామ్ జరిగినప్పుడు లోపలికి నేను ఎవరు రమ్మన్నాడు చెప్పు. ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది కదా. మామూలు టైంలో సార్ పర్మిషన్ తీసుకుని రావచ్చు. ఎగ్జామ్ టైంలో నిన్ను ఎవరు రమ్మన్నారు? సార్ రమ్మన్నారా? మరి సార్ లేక నువ్వు వెళ్ళగా వచ్చేస్తా చెప్పు. ఇవాళ డ్రాయింగ్ ఎగ్జామ్ అవుతుంది తీసుకెందుకు? డ్రాయింగ్ ఎగ్జామ్ అవుతుంది తీసుకుదా. డ్రాయింగ్ ఎగ్జామ్తో నేను ఎవరు లోపల రమ్మన్నాడు? డ్రాయింగ్ ఎగ్జామ్ అయితే నేను ఎవరు రమ్మన్నారు? ఏ సార్ ఇతను ఎలా ఎందుకు రమ్మన్నారు? మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేసి మేము పక్కన ఎగ్జామినేషన్ సెంటర్ చేసి మీరు ఎక్కడ బయటకి ఎక్కడ తిరుగుతున్నారా? డిశ్చార్జ్ అయితే మీరు లోపలికి ఎందుకు? మీ లోపల కొరవాడు వచ్చి ఎగ్జామ్ రాస్తున్నారు కదా. ఎగ్జామ్ రాసే నేను చూసాక మళ్ళీ పారిపోతాను తీసుకొచ్చాను నేను. మిమ్మల్ని ఎవరు లోపల రమ్మన్నారు? ఎగ్జామినేషన్ సెంటర్ జరిగినప్పుడు రావచ్చా? మాస్ కాపింగ్ జరుగుతుంది. ప్రతి సంవత్సరం మాస్ కాపింగ్ జరుగుతుంది. మాస్ కాపింగ్ మీరు ఎందుకు మిమ్మల్ని రమ్మన్నారు సార్? నేనేమట్లేదు. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు. నేను ఇబ్బంది పెట్టట్లేదు. మాస్ కాపింగ్ జరుగుతుంది ఇక్కడ. కరోనా ఐటీ ఎగ్జామినేషన్ అయినప్పుడు మిమ్మల్ని లోపలికి వెళ్ళరమ్మన్నారు. ఎగ్జామినేషన్ మిమ్మల్ని ఎవరు లోపల ఉన్నారు? ఎగ్జామ్స్ అయిపోయింది రాజుగా మీ మాస్టర్ని ఎలా చేస్తాం సార్? కరోనా ఎలా రప్పించారు? ముందుకెళ్ళ ఈ మాస్టర్ని మీరు ఎలా రప్పించారు? ఆ కుర్రని ఎందుకు రప్పించారు మీరు? మరి రప్పించబోతే మరి కుర్రోడు లోపలికి వచ్చాడు. కుర్రోడు లోపలికి వచ్చి రాస్తే నన్ను చూసి పారిపోయాడు ఆయన. మరి పిలిచి మరి రప్పించారు. ఎందుకు రప్పించారు కుర్రని చెప్పండి. నేను
నేనే సార్, నేను ఒకటే. నేను అసలు పిల్లలు మరి మీ పర్మిషన్లో లోపలికి ఎందుకు వస్తారు ఆయన? చూసారు కదా. ఆయన మీ పర్మిషన్లో లోపలికి ఎందుకు వస్తున్నాడు? ఒకటి విషయం చెప్పండి. మీ పర్మిషన్ నాకు అనవసరం సార్. మీ పర్మిషన్ లేకుండా డిశ్చార్జ్ అవుతారంటే నేను అట్లా వచ్చాను. డిశ్చార్జ్ ఎగ్జామ్స్ అయిపోయింది చూసుకోవాలి. ఎగ్జామ్స్ ముందు చెప్పాను డీడీ దారి పెడతాను ఇది.